భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తన స్ఫూర్తి తెలుసుకొని కార్యకర్తల యొక్క బలిదాన స్ఫూర్తి తెలుసుకొని మన మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నియంత పాలన కుటుంబ పాలనను అంతమొందించేందుకు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ మనందరం వాస్తవ విషయాలు గమనించాల్సి వస్తుంది. కరెంటు బిల్లు పెంచిండు, ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు, నిరుద్యోగ యువత నోటిఫికేషన్ పేరుతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త కొత్త పన్నాగాలు వంటి వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ సెంటిమెంట్ తిరిగి రగిలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ విషయాలను ఇలా ప్రజలకు వివరిద్దాం, ప్రజల వద్ద పోదాం, గడప గడపకు తిరుగుదాం. ఇలా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత పాలన కుటుంబ పాలనను ప్రజా వ్యతిరేక పాలన విషయంలో ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికల కూడా తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడేటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇలా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అప్పుడే కార్యకర్తల యొక్క త్యాగాలకు కార్యకర్తల బలిదానాలకు సార్థకత ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.